అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఈ వీడియోలో మనం లాస్ట్ వీడియో యొక్క ఎక్స్టెన్షన్ చూడబోతున్నాం. సో లాస్ట్ వీడియోలో మనం బేసిక్ కోడ్స్ చూస్తున్నాం కదా, సో దాని ఎక్స్టెన్షన్ పార్ట్ 2లో ఇవాళ మనం ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతున్న ఆ 5 ప్రోగ్రామ్స్ మీద డిస్కస్ చేయబోతున్నాం. దాని యొక్క లాజిక్ మరియు కోడ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో దాంట్లో మనకున్న ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఒక క్యారెక్టర్ కనుక మనకి యూజర్ ఇస్తే ఆ ఇచ్చిన క్యారెక్టర్ వోవెలా ఆర్ కన్సోనెంట్ అని చెప్పగలగాలి. ఓకే, సో వోవెల్ ఆర్ నాట్ అనేది మనకు అనుకోవాలన్నమాట. సో ఈ యొక్క కోడ్ నేను రాయడం స్టార్ట్ చేసుకునే ముందు కంపల్సరీగా మీరు ఈ ఛానల్ కొత్తది కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి కూడా వంశీ భవాని ఛానల్ని షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మీకు తెలిసినట్లుగా స్టార్టింగ్ మనం ఏం చేసేద్దాం. సో స్టార్టింగ్ మనం హ్యాష్ ఇంక్లూడ్ stdio.ioతో స్టార్ట్ చేస్తాం కదా, హెడర్ ఫైల్. దెన్ మన మెయిన్ ఫంక్షన్. ఓకే, సో మనకి కావాల్సింది ఏంటి, యూజర్ దగ్గర నుంచి ఒక క్యారెక్టర్ కావాలి. ఓకే, ఆ క్యారెక్టర్ని మనం ప్రెడిక్ట్ చేయాలన్నమాట, వవలా కాదా అని చెప్పి. ఓకే, సో దానికోసం మనం బేసిక్గా ఒక క్యారెక్టర్ వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. అండ్ ఆ క్యారెక్టర్ వేరియబుల్ యూజర్ని తీసుకోవడానికి మనం ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాద్దాం. ఏమనంటే ప్లీజ్ enter a character. ఓకే, క్యారెక్టర్. దెన్ scanf వాడి %c కదా, ఎందుకంటే మనం క్యారెక్టర్ వేరియబుల్ తీసుకోవాలి, కామా యాంబర్సెంట్ ఏ. ఓకే, ఎందుకు మనం ఏలోకి ఆ ఇచ్చిన క్యారెక్టర్ని స్టోర్ చేసుకోవాలి కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మన దగ్గరికి యూజర్ దగ్గర ఇచ్చిన ఆ యొక్క క్యారెక్టర్ వచ్చేసింది. ఇప్పుడు ఆ క్యారెక్టర్ మీద మనం టెస్ట్ చేయాలి. ఏమని, అది కన్సోనెంటా ఆర్ వోవెలా అని చెప్పి. మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఒక క్యారెక్టర్ ఎప్పుడు వోవెల్ అవుతుందండి, అది ఏ, ఈ, ఐ, ఓ, యు, ఈ 5 వాటిలోంచి ఏదో క్యారెక్టర్ కనుక ఆ యొక్క క్యారెక్టర్ అయితే కనుక ఆ క్యారెక్టర్ని మనం ఏమంటాం, వోవెల్ అంటాం. సో బేసిక్గా దాన్ని ఇక టెస్ట్ చేద్దాం. ఏమని టెస్ట్ చేద్దామంటే ఇఫ్ ఏ ఈక్వల్ టు ఏ ఆర్, సో బేసిక్గా మనం ఏం చేస్తున్నామంటే దీని మీనింగ్ ఏంటి అంటే ఏ అనేది మన వేరియబుల్ నేమ్. ఓకే, సో ఆ ఏ == అంటే కంపారిజన్ ఆపరేటర్ అనమాట మనకి సి లాంగ్వేజ్లో. సో కంపేర్ చేస్తుంది ఈ రెండు ఈక్వల్ కదా అని చెప్పి. ఓకే, సో == ఏనా. ఓకే, సో ఈ ఏ అనే క్యారెక్టర్తో ఈక్వలా అని చెప్పి మనం కంపేర్ చేస్తున్నాం. సో సింగిల్ కోర్స్లో మనం రాసేది ఏంటి అంటే క్యారెక్టర్ సింబల్, లైక్ క్యారెక్టర్ అనమాట. సో దట్ కెన్ బి ఎనీ సింబల్, ఎనీ క్యారెక్టర్. ఓకే, బట్ దెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏ తర్వాత స్పేస్ ఇచ్చాను అనుకోండి, దట్స్ రాంగ్, బికాజ్ స్పేస్ కూడా ఒక క్యారెక్టరే. ఓకే, అండ్ ఏ ప్లస్ స్పేస్ అనేది 2 క్యారెక్టర్స్ అయిపోతాయి. అండ్ మనం వాడుతుంది సింగిల్ కోట్స్లో మనం ఎప్పుడు కూడా సింగిల్ క్యారెక్టర్ ఇవ్వాలి. ఓకే, మనం డబుల్ కోట్స్ లోపల కావాలంటే మోర్ దెన్ 1 క్యారెక్టర్స్ ఇవ్వచ్చు. ఎందుకు అంటే బేసిక్గా మనం సింగిల్ కోట్స్ లోపల కేవలం సింబల్స్ ఆర్ క్యారెక్టర్స్ మాత్రమే వాడతాం, వాటిని క్యారెక్టర్ లిటరల్స్ అంటారు. అండ్ డబుల్ కోట్స్ లోపల మనం ఏం వాడతాం, స్ట్రింగ్స్ వాడతాం. సో ఆ విధంగా, సో ఇదే విధంగా నేను కాపీ చేస్తాను, దీన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తా. ఎందుకంటే ఇదే విధంగా మనం ఈఐఓయు కూడా కంపేర్ చేయాలి. వి కంట్రోల్ వి. ఓకే, ఎన్ని వచ్చాయి, 4 వచ్చాయి, కంట్రోల్ వి. లాస్ట్లో మనకు ఆర్ అక్కర్లేదు. అండ్ మీరు అనుకోవచ్చు మొత్తం అంతా ఒకే దాంట్లో కంపేర్ చేస్తున్నాను అని. మీకు కావాలంటే మీరు దీన్ని సెపరేట్గా ప్రతి క్యారెక్టర్కి సెపరేట్గా ఇఫ్ రాసుకోవచ్చు. బట్ చూడడానికి బాగుంది అండ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఈజీగా ఉంది. అండ్ మోర్ దెన్ దాట్, ఎప్పుడు కూడా ఒక కోడ్ కనుక ఎంత సింపుల్ వేలో రాయగలిగితే అంత సింపుల్ వేలో రాస్తే ఆ కోడ్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, సో అందువల్ల సింగిల్ దాంట్లో రాసిన ఏ, ఈ, ఐ, ఓ, యు. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం, ఏ అనేది ఏ ఆర్ ఈ ఆర్ ఐ ఆర్ ఓ ఆర్ యు వీటి దేంతో అయినా మ్యాచ్ అవుతుందా అని చెక్ చేస్తున్నాం. మ్యాచ్ అవుతే మీనింగ్ ఏంటి, ప్రింట్ఎఫ్. ఓకే, ద ఎంటర్డ్ క్యారెక్టర్ ఈజ్ అ వోవెల్. ఓకే, దీన్ని మనం కాపీ చేసుకుందాం, కంట్రోల్ సి. ఇప్పుడు ఎల్స్ ఈ 5 కాకుండా వేరే ఏ ఒక క్యారెక్టర్ అయినా
దాన్ని మనం ఏమనొచ్చు, కన్సోనెంట్ అనొచ్చు. సో అండ్ దట్స్ ఆల్ ఇస్ ద కోడ్. సో లెట్స్ చెక్ ఇట్. కంట్రోల్ ఎస్ సేవ్ చేస్తున్నా. దీని పేరు మనం ఓకే వావెల్ అని పెట్టుకుందాం. వావెల్ డాట్ సి ఎక్స్టెన్షన్, ఎందుకంటే సి కూడా కాబట్టి. అండ్ లెట్స్ సేవ్ ఇట్. సేవ్ చేసాం. ఇప్పుడు కంపైల్ అండ్ రన్ చేద్దాం. ఐ హోప్ దేర్ ఆర్ నో ఎర్రర్స్. ఎస్, ఎర్రర్స్ ఏమీ లేవు. ప్లీజ్ ఎంటర్ అ క్యారెక్టర్. నేను ఐ ఇస్తా. ఎంటర్ ద క్యారెక్టర్, లైక్ ఎంటర్ క్యారెక్టర్ ఈస్ వావెల్. సో మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది. ఓకే, మళ్ళీ రన్ చేస్తా. సో కన్సోనెంట్ కూడా రన్ చేస్తా, లేకపోతే మీరు అనుకోవచ్చు నేను ఏమైనా మ్యానిపులేషన్ చేస్తున్నానేమో అని. సో ఎస్, సో ఈసారి ఏమిద్దాం, ఈసారి వి ఇస్తా. ఎంటర్. ద ఎంటర్డ్ క్యారెక్టర్ ఈజ్ అ కన్సోనెంట్. సో చూసారు కదా, ఆర్ కోడ్ ఇస్ పర్ఫెక్ట్లీ ఫైన్. అండ్ దిస్ హౌ యూ కెన్ చెక్ అనమాట ఒక ఇచ్చిన క్యారెక్టర్ అనేది వావెలా ఆర్ కన్సోనెంట్ అని చెప్పి. ఓకే, సో మనం నెక్స్ట్ కోడ్కి వెళ్ళిపోదాం. ఓకే, సో మన నెక్స్ట్ కోడ్ వచ్చేసి ఏంటి అంటే ఫైండ్ లార్జెస్ట్ అమాంగ్ 3 numbers. సో లార్జెస్ట్ అమాంగ్ 3 numbers. Okay, so let's start with the header file. hash include okay, stdio.h. okay, then void main function. ఓకే, దెన్ ఇప్పుడు మీకు కోడ్ యొక్క లైక్ క్వశ్చన్ చూసుకుంటే మీకు అర్థమైంది ఏం చేయాలి. లార్జెస్ట్ అమాంగ్ 3 numbers. సో బేసిక్గా మనకి 3 numbers అయితే కావాలి, యూజర్ ఇవ్వాలి మనకి 3 numbers. ఆ 3 numbersలో మనం లార్జెస్ట్ కనుక్కోవాలి. సో బేసిక్గా లార్జెస్ట్ కనుక్కోవాలి 3 numbersలో అంటే మనకి 3 numbers ముందు రావాలి కదా. సో దానికోసం మనం ముందు ఒక 3 numbers దాని పేర్లు A, B, C అని పెట్టుకుందాం. ఓకే, అండ్ ఇప్పుడు ఈ 3 numbers కూడా మనం యూజర్ దగ్గర తీసుకుందాం. సో ప్రింట్ఎఫ్ ఓకే, ఎంటర్ ఫస్ట్ నంబర్. ఓకే, స్కాన్ఎఫ్ %d నంబర్ కాబట్టి ఇంటిజర్ కాబట్టి యాంబర్సెంట్ ఏ. సో మీకు డౌట్ రావచ్చు, అన్న నువ్వు స్కాన్ఎఫ్ వాడుతుంది ఇచ్చిన నంబర్ ఏ లోపల స్టోర్ చేసుకోవడానికి అని చెప్పి. కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. మరన్నా ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎందుకు వాడుతున్నావు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. సో గైస్, ప్రింట్ఎఫ్ అనేది నేను ఎందుకు వాడుతానంటే యూజర్కి తెలియాలి కాబట్టి. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏ నెంబర్ ఇవ్వాలని చెప్పి కోడ్ రాస్తుంది మీరు కాబట్టి మీకు తెలుస్తుంది. బట్ ఇది మీరు రాస్తుంది ఎప్పుడు కూడా మీరు ఏమనుకోండి అంటే మీరు రాసే కోడ్ మీరు వాడతారని చెప్పి ఎప్పుడు అనుకోకండి. సో ఓకే, ఎవడో వాడడానికి మీరు ఒక కోడ్ రాస్తున్నారు అని చెప్పి అనుకోండి. సో అప్పుడు హౌ వుడ్ దాట్ యూజర్ నో దట్ హీ హ్యాడ్ టు గివ్ దిస్ నంబర్ కదా. సో అందువల్ల మీరు ఈ విధంగా యూజర్ ఇంటరాక్టివిటీ కోసం ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ వాడుతాను. ఇది రాయకుండా కూడా మీరు వరుసగా 3 numbers ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే కూడా స్కాన్ఎఫ్ ఉంది కాబట్టి ఏం ఎర్రర్ రాదు అండ్ మీకు కావాల్సిన అవుట్పుట్ వస్తుంది. ఓకే, బట్ దెన్ టు లైక్ చూడడానికి బాగుండాలి అండ్ అర్థం అవ్వాలి కదా మనం ఏం చేస్తున్నాం అనేది, అందుకోసం రాశాను అనమాట. ఓకే, సో సేమ్ ఇదే కాపీ చేస్తా నెక్స్ట్ 2 numbers ఇక్కోవడం. సో వి అండ్ దిస్ షుడ్ బి సెకండ్. ఓకే, సో ఇది ఏ కాదు బి, ఇది సి అండ్ దిస్ విల్ బి థర్డ్. ఓకే, థర్డ్. సో గైస్ మన దగ్గరికి ఏబిసి అనే 3 values 3 numbers వచ్చేసాయి. ఓకే, నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ మూడిట్లో ఏది లార్జెస్ట్ అని చెప్పి కనుక్కోవాలి, అంతే కదా. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి. ఓకే, ఇఫ్ తర్వాత సో ఒకవేళ ఏ గ్రేటర్ దెన్ బి అంటే మీనింగ్ ఏంటి, కంపల్సరీగా బి అయితే పెద్దది కాదు. ఓకే, ఏ అనేది బి కంటే పెద్దది. సో ఏ అనేది పెద్దది అవ్వచ్చు బట్ దట్ ఈస్ ద లార్జెస్ట్ అని చెప్పి మీరు లైక్ కన్ఫర్మ్ చేయలేరు. ఎందుకు, సి కూడా పెద్దది అవ్వచ్చు ఏ కంటే కదా. ప్రస్తుతానికి మనకు తెలిసింది ఏంటి, బి కంటే ఏ పెద్దది. ఓకే, దాంట్లో ఏ ప్రాబ్లం లేదు. సో బి అనేది పక్కన పెట్టచ్చు మీరు. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఏ గ్రేటర్ దాన్ బియా కాదా అని చెప్పి సియా కాదా అని చెప్పి చెక్ చేయాలి. ఓకే,
ఒకవేళ ఏ గ్రేటర్ దెన్ బి అండ్ ఏ గ్రేటర్ దెన్ సి అయితే అది ఈ యొక్క ఏమంటారు కోడ్ బ్లాక్ లోపలికి వస్తుంది, అంతే కదా. ఇది ఇఫ్ లోపల ఏ గ్రేటర్ దెన్ బి, సో ఏ అనేది పెద్దది, సో సాటిస్ఫై అయింది, లోపలికి వచ్చింది. అండ్ అగైన్ ఏ కూడా, సో ఏ అనేది సి కంటే ఏమంటారు పెద్దది, సో ఆబ్వియస్లీ ఏ ఇస్ ది లార్జెస్ట్ కదా. సో అప్పుడే ఈ కోడ్ బ్లాక్ లోపలికి వస్తుంది. సో ఇక మనం ఏం చేయొచ్చు, ప్రింట్ఎఫ్ పర్సంటేజ్ ఏది పర్సంటేజ్ డి ఈజ్ ద లార్జెస్ట్. ఓకే, సో ఏ అనమాట. ఓకే, ఇప్పుడు ఏ అనేది బి కంటే పెద్దది. ఓకే, ఏ అనేది ఫర్ ఎగ్జాంపుల్ బి కంటే పెద్దదైనప్పటికీ సి కంటే చిన్నదైతే ఏమవుతుంది, ఈ యొక్క ఇఫ్ కేస్ ఫెయిల్ అవుతుంది అండ్ ఎల్స్ లోపలికి వెళ్తుంది. ఓకే, సో ఈ ఎల్స్ లోపల మీరు ఏం రాయొచ్చు, సో మీకు ఏం తెలిసింది, ఏ అనేది బి కంటే పెద్దది, సో బి అనేది పెద్ద అయ్యే అవకాశం ఏం లేదు. కానీ ఇది ఫెయిల్ అయిందంటే ఏంటి, సి అనేది ఏ కంటే పెద్దది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండింగ్. ఏ అనేది బి కంటే పెద్దది, సో బి అనేది పెద్ద అవ్వాల్సిన అవసరం లేదు, అవ్వదు కూడా. ఓకే, అండ్ ఏ అనేది సి కంటే పెద్దది కాదు, కాబట్టి దీని లెవెల్కి వచ్చింది. సో వాట్ ఈస్ ద లార్జెస్ట్, సి ఈజ్ ద లార్జెస్ట్. ఓకే, సో సేమ్ ఇదే కాపీ చేయొచ్చు యాక్చువల్గా. వై టు రైట్ ఇట్ అగైన్, కంట్రోల్ సి, దీన్ని డిలీట్ చేసేద్దాం, కంట్రోల్ వి, అండ్ దిస్ విల్ బి సి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది బి కంటే పెద్దది కాదు, అప్పుడు ఏమవుతుంది, దీని యొక్క ఎల్స్ లోపలికి వెళ్తుంది, అవునా కదా. ఏ అనేది బి కంటే పెద్దది కానప్పుడు ఈ ఎల్స్ లోపలికి వెళ్తుంది, అంటే దాని మీనింగ్ ఏంటి, ఏ అనేది కంపల్సరీగా లార్జెస్ట్ కాదు, బి అనేది అవ్వచ్చు కాకపోవచ్చు. ఎందుకు, ఎందుకంటే సి అనేది బి కంటే పెద్ద అవ్వచ్చు కదా. సో ఇక్కడ మీరు మళ్ళీ ఏం చేస్తారంటే ఇందాకలాగే మళ్ళీ బీని సితో బీని సితో కంపేర్ చేస్తారు. ఓకే, ఒకవేళ బి సి కంటే కూడా పెద్దదంటే మీనింగ్ ఏంటి, బి ఈజ్ ద లార్జెస్ట్. సో బి కాదు అనుకుంటే ఇందాకలాగే మళ్ళీ సేమ్ రీజన్, ఆల్రెడీ బి అనేది ఏ కంటే పెద్దది. ఓకే, సో ఏ అనేది లార్జెస్ట్ కాదు, మిగిలింది బి ఇంకా సి. ఇప్పుడు ఈ కేసు ఫెయిల్ అయ్యింది అన్నప్పుడే ఈ ఎల్స్ లోపలికి వెళ్తుంది. ఈ ఎల్స్ లోపలికి వచ్చింది అంటే ఆబ్వియస్లీ గ్రేటెస్ట్ ఈజ్ సి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో మీకు అర్థం కాకపోతే ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి, బికాజ్ ఈ యొక్క సింగిల్ క్వశ్చన్ అనేది బేసిక్ అయి ఉండొచ్చు, బట్ మీకు ఇఫ్ ఎల్స్ కాన్సెప్ట్ మొత్తం చాలా చాలా బాగా అర్థమయ్యేలా హెల్ప్ చేస్తుంది ఈ క్వశ్చన్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ క్వశ్చన్. సో దీన్ని సేవ్ చేస్తాను. సేవ్ ఏం చేద్దాం, లార్జెస్ట్ అని సేవ్ చేస్తున్నా. అండ్ సి ప్రోగ్రామ్ కాబట్టి .c ఎక్స్టెన్షన్ సేవ్ చేయాలి. సేవ్. ఓకే, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ కంపైల్ అండ్ రన్ చేద్దాం. ఐ హోప్ దేర్ ఆర్ నో ఎర్రర్స్. ఎస్, ఎర్రర్స్ ఏమీ లేవు. అండ్ ఎంటర్ ఫస్ట్ నెంబర్ అని అడుగుతుంది, సో ఫస్ట్ నెంబర్ 3 ఇద్దాం. సెకండ్ నెంబర్ అడుగుతుంది, సెకండ్ నెంబర్ 2 ఇద్దాం. థర్డ్ నెంబర్ అడుగుతుంది, లెట్స్ గివ్ ఇట్ ఏమిద్దాం మీ ఇష్టం, లెట్స్ గివ్ ఇట్ 5. ఎంటర్. 5 ఈజ్ ద లార్జెస్ట్. చూసారా, మనకి ఈ విధంగా లార్జెస్ట్ నెంబర్ అనేది కనబడుతుంది. సో ఇది మీరు డిఫరెంట్ కేసులతో ట్రై చేయొచ్చు. ఓకే, మనం ఇప్పుడు ఏం ఇచ్చాం, పెద్దది చిన్నది పెద్దది ఇచ్చాం. ఓకే, సో మీకు డౌట్ వస్తే ఇంకోసారి రన్ చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, అసెండింగ్ ఆర్డర్లో ఇచ్చేద్దామా, మీ ఇష్టం, డిసెండింగ్ ఆర్డర్లో ఇద్దామా. ఓకే, 6 5 4 6 ఇది లార్జెస్ట్. ఓకే, ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో ఇద్దామా. సో అది కూడా రన్ అవుతే మన ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ రన్ అవుతుంటే లెక్క, అంతే కదా. మిగతా అన్నీ ట్రై చేస్తాం మనం. 1 2 3 ఈజ్ లార్జెస్ట్. సో ఆర్ కోడ్ ఈజ్ వర్కింగ్ కంప్లీట్లీ ఫైన్. అండ్ ఈ విధంగా మీరు లార్జెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ కనుక్కోవచ్చు అనమాట. సో మన నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి, మన నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి చెకింగ్ ఇఫ్ అ ఇయర్ ఈజ్ లీప్. ఓకే, ఇది చాలా సింపుల్. సో దాన్ని నేను మీ ఇష్టం ఎక్కడ సాల్వ్ చేయమంటారు, ఐ గెస్ సెపరేట్ ప్రోగ్రామ్ రాద్దామంటే. ఓకే, లెట్స్ టేక్ ఇట్. సో లీప్ ఆర్ నాట్. ఓకే, సో మళ్ళీ హెడర్ ఫైల్ #include యాజ్ యూజువల్, #include stdio. ఓకే, io.h void మెయిన్ ఫంక్షన్ కోసం.
ఓకే, సో మనకి ఒక ఇయర్ అనేది లీపా కాదా, వెదర్ ఇయర్ ఈజ్ లీప్ ఆర్ నాట్ కదా. సో మనకి ముందుగా ఒక ఇయర్ అనేది తీసుకోవాలి ఇన్పుట్ కదా. ఒక ఇయర్ అంటే ఏంటి, ఒక సంవత్సరం. సంవత్సరం అనేది ఎప్పుడైనా మీకు డెసిమల్స్లో ఉంటుందా, పాయింట్స్లో ఉంటుందా, కాదు కదా, ఎప్పుడు ఇంటీజర్స్లోనే ఉంటుంది. సో మనం ఇంటీజర్ తీసుకోవచ్చు. ఇక్కడ రాస్తున్నానంటే నేను లోపల. సో ఇంట్ వేరియబుల్ ఇంట్ అండ్ దాని పేరు మనం ఇయర్ అని పెట్టుకుందాము, ఇయర్. ఓకే, సో printf enter year. ఓకే, సో scanf వాడి దాన్ని స్టోర్ చేసుకుందాం. పర్సంటేజ్ d అండ్ మనం స్టోర్ చేయాల్సింది దీంట్లో ఇయర్లో. ఓకే, సో వీ హ్యావ్ ద ఇయర్ విచ్ ఇస్ నౌ. సో మన దగ్గర ప్రస్తుతానికి ఇయర్ అనేది ఉంది. ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటి అంటే ఆ ఇయర్ లీపా కాదా. సో దాని యొక్క లాజిక్ ఏంటంటే బేసిక్గా ఒక ఇయర్ అనేది 400తో లైక్ డివిజిబుల్ అయితే కనుక ఆ ఇయర్ని మనం లీప్ ఇయర్ అనొచ్చు. ఓకే, సో బేసిక్గా అది యాక్చువల్గా ఒక రూల్ అనమాట. సో దీంట్లో బేసిక్గా పెద్ద లాజిక్ అనేది ఏం లేదు, మీకు ఆ రూల్ తెలిసి ఉండాలంతే. ఆ రూల్ ఏంటి అంటే సో లీప్ ఇయర్ అవ్వాలా అవ్వకూడదా అని చెప్పి, సో బేసిక్గా మనకి మీరు చదువుకుని ఉంటారు. సో ఒక ఇయర్ అనేది 4తో డివిజిబుల్ అయితే అది లీప్ ఇయర్ అవుతుంది అని చెప్పి. ఓకే, బట్ దానికి ఎక్సెప్షన్ ఏంటి అంటే ఈ సెంచురీ ఇయర్స్ ఉంటాయి కదా మనకి, లైక్ 2000 ఆర్ 1000 లైక్ సెంచురీ ఇయర్స్. సో అవి మనకి ఏంటంటే ఈ యొక్క ఫార్ములాతో సాటిస్ఫై అవ్వవు. సో బేసిక్గా ఏమవ్వాలంటే ఒక ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఒక ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ డివిజిబుల్ అయితే దేంతో, 400తో. ఓకే, దెన్ printf ద క్యాపిటల్ పెడదామా, ద ఇయర్ ఈజ్ లీప్. ఓకే, సో ఈ విధంగా మీరు అనుకోవచ్చు. బట్ ఒకవేళ అది డివిజిబుల్ బై 400 కాదు, ఓకే, డివిజిబుల్ బై 400 కాదు, కానీ అది డివిజిబుల్ బై 100 అనుకోండి, దెన్ ఇట్ ఈస్ నాట్ అ లీప్ ఇయర్. ఓకే, ఇట్స్ లైక్ ఫార్ములా అనమాట, రూల్ అనమాట. ఓకే, 100 దెన్ ఇట్స్ నాట్ అ లీప్ ఇయర్. ఓకే, సో దీన్నే కాపీ చేద్దాం అండ్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. Ctrl+C, Ctrl+V, నాట్. ఓకే, దెన్ మనకి తెలిసిన రూల్ ఏంటి, ఎల్స్ ఇఫ్ ఇయర్ బై 4 ఓకే, Ctrl+Z బై 4 అయితే. సో ఐ హోప్ మీకు ఈ సింటాక్స్ గుర్తుంది అని చెప్పి. సో పర్సంటేజ్ ఆ నెంబర్ అంటే ఆ నెంబర్తో డివిజిబుల్ అయిందా కదా. సో మనకి ఇలా పర్సంటేజ్ అండ్ ఒక నెంబర్ ఇస్తే మనకి యాక్చువల్గా దీన్ని పర్సంటేజ్ అంటారు, మాడ్యులో ఆపరేటర్ అంటారు. సో మాడ్యులో ఆపరేటర్ అండ్ ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ని ఏదైతే మనం ఇస్తామో దాంతో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ అనేది మనకి ఇస్తుంది. సో ఎప్పుడైతే రిమైండర్ 0 అవుతుందో దాని మీనింగ్ ఏంటి, అది డివిజిబుల్ కదా. సో ఆ విధంగా నేను రాస్తున్నాను. సో ఇది మీకు తెలియకపోతే నా లైక్ పార్ట్ నుండి చూడండి, దాంట్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ డివిజిబుల్ బై 4 అయితే printf ఇయర్ ఈజ్ లీప్ ఎగ్జాక్ట్లీ, ఎల్స్ ఎనీథింగ్ ఏంటి ఏదైనా అవ్వచ్చు, బట్ ఇట్ విల్ బీ నాట్ లీప్. ఓకే, సో దిస్ ఈజ్ ద లాజిక్ అండి. ఓకే, సో దీంట్లో పెద్దగా సొంతంగా ఆలోచించాల్సిన ఏం లేదు. సో ఇది మీకు తెలిసి ఉండాలంతే. సో 400 డివిజిబుల్ అయితే లీప్, 400తో కాకుండా 100తో మాత్రమే అయితే అది నాట్ లీప్. సో ఒకవేళ 400తో కాదు 100తో కాదు అప్పుడు లైక్ ఆ కేసులో బేసిక్గా 4 అనేది వర్క్ చేస్తుంది. ఎప్పుడు వర్క్ చేయదంటే ఓన్లీ సెంచురీ ఇయర్స్తో. ఓకే, ఆ సెంచురీ ఇయర్స్ వర్క్ చేయదు కాబట్టి దానికి ఏంటంటే అది 4తో పాటు 100తో కూడా డిజిబుల్ అయినప్పుడే అది లీప్ అవుతుంది సెంచురీ ఇయర్స్కి. ఓకే, సో ఆ విధంగా మనం కోడ్ రాసాం. సేవ్ చేసుకుందాం, సేవ్ పేరు లీప్ అని పెడదాం. ఓకే, leap.c ఎంటర్ అండ్ దెన్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఐ హోప్ దేర్ ఆర్ నో ఎర్రర్స్. ఎస్, ఎర్రర్స్ ఏమీ లేవు. ఎంటర్ ఇయర్ అంటున్నాడు. సో లెట్స్ గివ్ సమ్ ఇయర్.
1900 ఇద్దాం, అది లీప్ ఇయర్ కాదు. అండ్ మీరు చూసినట్లుగా ఇట్స్ నాట్ అ లీప్ ఇయర్. ఒక లీప్ ఇయర్ ఇచ్చి ట్రై చేద్దాం. లెట్స్ టేక్ సమ్ లీప్ ఇయర్, ఫర్ ఎగ్జాంపుల్ 2004. ఓకే, ఇంకా ఇది రన్ అవ్వలేదా? ఓకే, లెట్స్ రన్ ఇట్. ఓకే, సో 2004 అనుకుందాం. సో ద ఇయర్ ఈజ్ లీప్. సో ఆర్ కోడ్ ఈజ్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ ఫైన్. సో మన నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే, లెట్స్ చెక్. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి, గివ్ మీ అ మినిట్. సో ఒక నెంబర్ పాజిటివా కాదా అని చెప్పి చెక్ చేయాలి. దాట్స్ ఆర్ నెక్స్ట్ ప్రోగ్రామ్. ఓకే, సో దానికోసం అది చాలా సింపుల్ ప్రోగ్రామ్. ఓకే, ఈ కోడ్ని మాడిఫై చేస్తా. ఇంత కూడా అవసరం లేదు యాక్చువల్గా. సో ఇదంతా తీసేస్తా. ఓకే, లెట్స్ రిమూవ్ ఆల్ దిస్. సో బేసిక్గా ఒక నెంబర్ అనేది ఏం చేయాలంటే మనం పాజిటివ్ ఆర్ నెగటివ్ అని చెప్పి చెప్పగలగాలి. ఓకే, దట్స్ ఆర్ టాస్క్. సో బేసిక్గా మనకి ఒక నెంబర్ ఇస్తారు. సో నెంబర్ ఇస్తారు కాబట్టి ఇంటీజర్ పేరు ఏ అనుకుందాం. ప్లీజ్ ఎంటర్ నంబర్. ఓకే, సో నంబర్ కాబట్టి ఇంటీజర్ కాబట్టి %d. సో మన దగ్గరికి కావాల్సిన ఇన్పుట్ వచ్చేసింది. ఇప్పుడు చేయాల్సింది ఏం లేదు, చాలా సింపుల్. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 0 అయితే ఏమవుతుంది? printf the number is positive. చాలా సింపుల్ అండి ఈ ప్రోగ్రామ్. ఎల్స్ కాకపోతే ఇట్ ఈస్ printf the number is negative. yes, so semicolon and that's all. సేవ్ చేద్దాం and let's execute, compile and run. please enter a number. so ఏమిద్దాం? 9. the number is positive. yes, so ఒక నెగిటివ్ నెంబర్ కూడా ట్రై చేద్దాం. let's check. ఓకే, సో -4 నంబర్ ఈజ్ నెగిటివ్, పనిచేస్తుంది. బట్ ఈ కోడ్లో మీరు సరిగ్గా గమనించి ఉంటే ఒక ప్రాబ్లం వస్తుంది. ఏంటి అంటే, ఎప్పుడైతే మీరు 0 ఇస్తారో, 0 ఇచ్చినప్పుడు అది ఆ నెగిటివ్ నెంబర్ అని చెప్పి అంటుంది. మీకు చూపిస్తాను, చూడండి. లెట్స్ సీ. 0 ఇస్తున్నాను, చూసారా? నంబర్ ఈజ్ నెగిటివ్ అంటుంది. మీకు కారణం అర్థమైందా? కారణం ఏంటంటే, గ్రేటర్ దెన్ 0 కాకపోతే ఎల్స్లోకి వెళ్ళిపోతుంది. ఎల్స్లోకి వెళ్ళాక ఏ నెంబర్ అయినా సరే ఇక్కడ సాటిస్ఫై అవ్వలేదంటే దట్ విల్ బి నెగిటివ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. ఓకే, బట్ అది కాదు కదా, 0 అనేది పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు. కాబట్టి మనం ఇక్కడ ఎల్సిఫ్ ఏమి ఇద్దామంటే, ఎల్సిఫ్ ఏ =0 అయితే కనుక, ఓకే, printf ద క్యాపిటల్ ఇద్దామా? ఓకే, ద number is 0. ఓకే, సో ఈ విధంగా మనకి లైక్ ఒక పర్ఫెక్ట్ కోడ్ వస్తుంది అనమాట. ఇందాక కోడ్ కూడా యాక్చువల్గా రన్ అవుతుంది, బట్ దెన్ దట్స్ నాట్ పర్ఫెక్ట్. ఎందుకంటే 0 అన్నది ఏమంటుంది? నెగిటివ్ అంటుంది, అది రాంగ్. సో చూసారా, నంబర్ ఈజ్ 0. సో ఎస్, మన కోడ్ ఈజ్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ ఫైన్. సో నెక్స్ట్ కోడ్ అండ్ ద లాస్ట్ కోడ్కి వెళ్ళిపోదాం. సో బేసిక్గా మన నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఏంటి అంటే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ కనుక్కోవాలి. అంతేనా? ఎస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పి ఇచ్చాను. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ కనుక్కోవాలన్నమాట. సో లెట్స్ క్రియేట్ అ న్యూ ఫైల్, Ctrl+N. ఓకే, సో రూట్స్ ఆఫ్ ఈక్వేషన్. ఓకే, ఈక్వేషన్ EQN. ఓకే, సో ఎటువంటి ఈక్వేషన్ అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏ ఫార్మ్ ఉంటుంది? ax² ax, సో పవర్కి ఇది వాడతాను, ax² + bx + c ఫామ్లో ఉంటుంది. అవునా కదా? సో మనకి యూజర్ నుంచి ఏ బి మరియు సి కావాలి, అంతే కదా? సో ఏ బి మరియు సి ఇస్తే మనకి ఇండైరెక్ట్గా ఆ యూజర్ కంప్లీట్ ఈక్వేషన్ ఇచ్చినట్టే లెక్క. సో మనం కనుక్కోవాల్సింది ఏంటి? రూట్స్. సో ఏ ఎక్స్ వాల్యూకి అయితే ఆ ఈక్వేషన్ మొత్తం 0 అవుతుందో అదే కదా రూట్ అంటే. సో అది మనం కనుక్కోవాలి. సో దానికి మనకి ఫార్ములా ఉంది కదా, ఏంటి? -b + or - √b² - 4ac/2a కదా. సో దాంట్లో మనకి యాక్చువల్గా ఏమున్నాయి?
మనకి స్క్వేర్ ఆపరేషన్స్ ఉన్నాయి అండ్ లైక్ స్క్వేర్ రూట్ ఆపరేషన్ ఉంది అంతే కదా, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ ఇంటూ 4ac కదా. అండ్ దాంట్లో మనకి మేజర్గా ఉన్నది స్క్వేర్ రూట్, బికాస్ స్క్వేర్ రూట్ మీరు కోడ్ రాయడం కష్టం, ఎందుకంటే స్క్వేర్ కావాలంటే రాయొచ్చు. ఏం చేస్తారు, సింపుల్. సో మీకు బీ స్క్వేర్ కావాలంటే ఏం చేస్తారు, బీ స్టార్ బీ ఈజ్ బీ స్క్వేర్ కదా. బట్ స్క్వేర్ రూట్కి మీరు సొంతంగా కోడ్ రాయడం కష్టం. సో అందుకని చెప్పి మనకి సిలోనే స్టాండర్డ్ లైబ్రరీ ఉంటుందన్నమాట. ఆ స్టాండర్డ్ లైబ్రరీలో మనకి మ్యాథ్ లైబ్రరీ ఉంటుంది. ఓకే, ఆ మ్యాథ్ లైబ్రరీని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. సో అది ఎలా చేస్తారంటే, సో హ్యాష్ ఇంక్లూడ్ ఓకే stdio.h ఇది కామన్ హెడర్ ఫైల్. నెక్స్ట్ మీరు ఇంకొక ఇంక్లూడ్ చేయాలి, హ్యాష్ ఇంక్లూడ్ ఏంటి అంటే మ్యాథ్ .h అనమాట. ఎందుకంటే ఈ లైబ్రరీలో మనకి చాలా లైక్ ఆల్మోస్ట్ అన్ని మ్యాథ్ ఫంక్షన్స్ ఉంటాయి. సో మ్యాథ్ ఫంక్షన్స్ వాడుకోవాలంటే మీరు ఈ మ్యాథ్ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకోవాలి ఆర్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత కామన్ మళ్ళీ వాయిడ్ మెయిన్. ఓకే, సో మనకి బేసిక్గా 3 వాల్యూస్ కావాలి, ఏబిసి వాల్యూస్. సో 3 ఇంటికి వేసుకుందాం, a, b, c. ఓకే, సో మనం printf ఎంటర్ కోఎఫిషియంట్స్. సో ఆ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్స్ని ఎంటర్ చేయమని చెప్దాం. ఓకే, దట్ ఈజ్ a, b, c. ఓకే, నెక్స్ట్ scanf మూడింటిని తీసుకుందాం సరే. %d %d కామా ampersand a కామా ampersand b అండ్ కామా ampersand c. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే బీ స్క్వేర్ మైనస్ 4ac ఏదైతే ఉందో దాని యొక్క వాల్యూ కనుక్కోవాలి. ఎందుకు చెప్పండి, ఒకవేళ ఆ బీ స్క్వేర్ మైనస్ 4ac అనేది 0 అయితే మనకేమవుతుంది, బోత్ రూట్స్ ఆర్ ఈక్వల్ కదా, 2 రూట్స్ సేమ్ ఉంటాయి, -b/2a. సో ఒకవేళ కాదు అనుకుంటే గ్రేటర్ దెన్ అనుకుంటే మనకి -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac/2a కదా. ఒకవేళ లెస్ దెన్ 0 అయితే ఏమవుతుంది, ఇట్ హ్యాస్ ఇమాజినరీ రూట్స్, రియల్ రూట్స్ ఉండవు. సో అది మనం అసలు పడుచుకునే అవసరం లేదు. సో మనం ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. ఆ వేరియబుల్ పేరు ఏంటంటే డిస్ అని పెడదాం. సో డిస్క్రిమినెంట్కి ఆ విధంగా రాసాం. సో DESE ఈక్వల్ టు ఏంటి, బీ స్క్వేర్ మైనస్ 4ac. ఓకే, సో ఇప్పుడు మనం ఇఫ్ DESE గ్రేటర్ దాన్ 0 అయితే కనుక ఓకే మనకి రూట్స్ వాల్యూ కూడా కావాలి కదా. ఓకే, సో రూట్స్ అనేవి ఫ్లోట్ అవ్వచ్చు, అవునా కదా. సో ఫ్లోట్ root1 root2. ఓకే, సో root1 ఈక్వల్ టు ఏంటి అంటే -b ప్లస్ sqrt. సో స్క్వేర్ రూట్ ఫంక్షన్ అన్నమాట ఇది. ఇది మనం మ్యాథ్ని ఇంక్లూడ్ చేస్తున్నాం కదా, దాని లోపల ఉంటుంది ఈ ఫంక్షన్. సో DESE ఓకే బై 2a 2 సెమీకోలన్. దీన్నే కాపీ చేద్దాం, Ctrl+C, Ctrl+V. సో ఇక్కడ మనకి మైనస్ వస్తుంది. ఓకే, అండ్ దిస్ ఈజ్ 2. ఒకవేళ ఎల్స్ ఇఫ్ DESE =0 అయితే కనుక ఓకే root1 ఈక్వల్ టు ఏంటి అంటే -b/2a. ఓకే, root2 కూడా ఏమవుతుంది, ఈక్వల్ రూట్స్ కదా, ఈక్వల్ టు 0, లైక్ డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0 అయితే రూట్స్ ఆర్ ఈక్వల్ కదా. సో -b/2
2 star a. Okay, else ఏంటి less than 0. సో printf okay, printf no real roots. ఓకే, నో రియల్ రూట్స్ అనమాట. ఫైనల్గా printf, సో దీని లోపలే ప్రింట్ చేద్దాం. ఒక పని చేద్దామా అండి, దాంట్లో దాన్ని ప్రింట్ చేద్దాం, అది బెటర్. బికాజ్ మీరు బయట ప్రింట్ చేస్తే మళ్ళీ ఈ యొక్క ఎల్స్ పార్ట్ని సెపరేట్గా రాయాల్సి ఉంటుంది. సో printf root 1 equal to %d, root 2 equal to %d, and root 1 root 2. ఓకే, దీన్నే మళ్ళీ ఇప్పుడు కాపీ చేద్దాం, కింద పేస్ట్ చేద్దాం. Control C, and here we have it, tab, Control V. Let's save this out. దీని పేరు ఏం పెడదాం, roots.c. save, let's execute it, compile and run. I hope there are no errors. yes, errors ఏమీ లేవు. enter the coefficient అంటున్నాడు కదా, ఏమిద్దాం, సమ్ ర్యాండమ్ వాల్యూ. సో నాకు కూడా ఏం తెలియదండి, ర్యాండమ్గా చేస్తున్నాను. 8, ఓకే, 8 5 6, నో రియల్ రూట్స్ అంట. ఓకే, b² - 4ac less than 0 అయి ఉంటుంది. సో b² ఎంత, 25. ఎస్, 25 కంటే ఆబ్వియస్లీ 6 ఓకే 4ac, 4 × 8 × 6 ఆబ్వియస్లీ 25 కంటే ఎక్కువ ఉంటుంది. సో ఓకే, సో ఇట్స్ వర్కింగ్ అనమాట. ఆన్సర్ వచ్చేదానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఏమిద్దాం, సో లెట్స్ సే 1 6 and 4 to the 8. ఓకే, మళ్ళీ 1 ఇద్దాం. దిస్ ఇస్ అన్ ఇష్యూ ఇయర్. సో మీరు చూసినట్లయితే సమ్ ఏంటి ఎర్రర్ వాల్యూ ప్రింట్ అయింది. సో ఒక గార్బేజ్ వాల్యూ ప్రింట్ అయింది. దీస్ ఆర్ నాట్ వాల్యూస్, గార్బేజ్ వాల్యూ ప్రింట్ అయింది. మీకు కారణం ఏంటో తెలుసా? లెట్స్ లైక్ ఒక గెస్ చేయండి. కారణం ఏంటంటే మనం డిక్లేర్ చేసింది ఏంటంటే రూట్ వాల్యూస్ లైక్ root 1 root 2 ఫ్లోట్, కానీ ఇచ్చింది ఏంటంటే %d. దాట్స్ ద ఇష్యూ. సో f and f, Control S, compile and run. సో సేమ్ ఇద్దాం, 1 6 1 ఇచ్చాం కదా ఇందాక. యా, చూసారా, దీస్ ఆర్ ద వాల్యూస్ అండ్ ద కోడ్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఫైన్. సో మనం రాసిన కోడ్ పనిచేస్తుంది. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ ఫైండ్ ది రూట్స్ ఆఫ్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో నేను మీకు చెప్తానన్న 10 ప్రోగ్రామ్స్ చెప్పేశాను. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పార్ట్ 2 అనమాట. అండ్ నెక్స్ట్ పార్ట్ 3లో సింపుల్ క్యాలిక్యులేటర్ తయారు చేయడం చూపిస్తాను మీకు. సో మనం ఓన్లీ C లాంగ్వేజ్ వాడే ఒక క్యాలిక్యులేటర్ తయారు చేయబోతున్నాం. సో ఆ క్యాలిక్యులేటర్ అంటే మీ ఫోన్లో ఉండే క్యాలిక్యులేటర్లా ఒక GUI బేస్డ్ కాదు, సో కమాండ్ ప్రాంప్ట్ బేస్డ్. సో మీరు లైక్ ప్లస్ నొక్కమని మీరు చెప్పాల్సి ఉంటుంది. లైక్ ఫర్ ప్లస్ ప్రెస్ 1, ఫర్ మైనస్ ప్లస్ 2, ఆ విధంగా. సో మనం చేద్దాం, ఒక మంచి క్యాలిక్యులేటర్ తయారు చేద్దాం. సో నెక్స్ట్ వీడియోలో. సో అంతవరకు సెలవు. హోప్ యూ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ దిస్ వీడియో. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేస్తానని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.